ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, జీవం కలిగిన దేవా, మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రార్థనను మీరు ఆలకించండి, ప్రతిఫలము దయచేయండి. ఏ రీతిగా వాక్యము వివరించగలగాలో అట్టి జ్ఞానాత్మతో నింపండి. మీ సహాయాన్ని దయచేయండి. మీ ఆత్మశక్తితో అభిషేకించి మంచిగా వాక్యము వివరించగలిగిన జ్ఞానాత్మతో మీరే నింపి మీ కృప చూపించి మీ సహాయాన్ని దయచేయమని నన్ను ధైర్యపరచుకొనమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యం చెప్పుకుందాం. ఐగుప్తు దేశము నుండి ప్రయాణము చేస్తున్న ఇశ్రాయేలీలు అనేకసార్లు దాహముగొన్నారు. మోషే హోరేబులోని బండను కొట్టగా ఆ బండలో నుండి నీళ్లు ప్రవాహముగా వచ్చినవి. కాబట్టి ఇశ్రాయేలీలు వారి దాహము తీర్చుకోగలిగారు. నిర్గమాకాండము 17వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో దేవుడు సెలవియ్యగా మోషే ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదనని దేవుడు మోషేతో చెప్పుచున్నాడు. అయితే మోషే కర్రతో కొట్టినది ఎవరిని? బండనా లేక బండ మీద నిలబడి ఉన్న దేవునినా? ఒకవేళ మోషే కర్రతో బండను కొట్టినా సరే ఆ కర్ర తగిలేది మాత్రము దేవునికే. ఇశ్రాయేలీల కొరకు తండ్రి అయినా దేవుడైనా సరే, కుమారుడైన యేసు క్రీస్తు అయినా సరే ఎంత శ్రమపడినను ఇశ్రాయేలీలైతే ఎన్నోసార్లు ఆయన మాట వినకుండా ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయనకు దుఃఖాన్ని కలుగజేశారు. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 40వ వచనం నుండి 43వ వచనం వరకు. అరణ్యమున వారు ఆయన మీద ఎన్నో మారులు తిరగబడిరి. ఎడారి యందు ఆయనను ఎన్నో మారులు దుఃఖపెట్టిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తిలో తన సూచక క్రియలను, సోయాను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. అరణ్యములో మోషే తన కర్రతో బండను కొట్టుట అనగా ఇది యేసుక్రీస్తు చేసిన శిలువ త్యాగానికి గుర్తుగా ఉన్నది. ఇది ప్రవక్తల ప్రవచనమునకు ఒక నెరవేర్పుగా ఉన్నది. మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. అయితే సమూహముగా కూడుదానా, సమూహములుగా కూడుము. శత్రువులు మన పట్టణమును ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేలీల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచూ ఉన్నారు. అరణ్యములో హోరేబులోని బండలోనున్న దేవునిని మోషే కర్రతో కొట్టుటకు, ఇశ్రాయేలీల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుటకు ఒక సూచన. మోషే కర్రతో బండను కొట్టగా ఆ బండ మీదనున్న దేవుడు ఇశ్రాయేలీలకు ప్రవాహ జలములను ఇచ్చాడు. వారందరి దప్పికను తీర్చాడు. అయితే అరణ్యములో కొట్టబడిన ఆ బండ ఎవరని వాక్యము చెబుతుంది అనగా కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే అనగా ఇది యేసుక్రీస్తు చేసిన శిలువ త్యాగానికి గుర్తుగా ఉన్నది. అరణ్యంలో మోషే బండను కొట్టగా నీళ్లు ప్రవాహముగా వచ్చినవి. కాబట్టి ఇశ్రాయేలీలందరి దాహము తీర్చబడినది. కానీ వారందరూ మరణించారు అని దేవుని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 49వ వచనం. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. కానీ యేసుక్రీస్తు చెప్పుచున్న మాట ఏమనగా యోహాను సువార్త 6వ అధ్యాయము 54, 55 వచనాలు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే
నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. ఆ దినాన ఇశ్రాయేలీలందరూ మన్నాను తినినను, బండను కొట్టగా వచ్చిన నీళ్లను త్రాగినను వారందరూ చనిపోయారని యేసుక్రీస్తు చెప్పుచున్నాడు. అలాగే అనేకులు బ్రతికి ఉండాలంటే ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగాలి. అలా జరగాలంటే ఆయన కొట్టబడాలి. అందువలననే యూదుల వలన ఆయన కొరడా దెబ్బలతో కొట్టబడ్డాడు. కొరడాల వలన ఆయన దేహము చీల్చివేయబడింది. అలా మన కొరకు ఆయన మన పాపముల కొరకు ఆయన శరీరమంతా చీల్చివేయబడింది. ఆయన శరీరములో నుండి ఆయనకున్న రక్తమంతా కారిపోయింది. కాబట్టి చీల్చివేయబడిన ఆయన శరీరములో నుండి కారిన రక్తము ద్వారా అనేకుల దాహము తీర్చబడుచు ఉన్నది. అనగా అనేకుల ఆత్మీయమైన దాహము తీర్చబడుచు ఉన్నది. ఎవరైతే ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగుతారో వారే నిత్య జీవాన్ని పొందుకుంటారు అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆయన శరీరమును తినాలి, ఆయన రక్తమును త్రాగాలి. ఆయన వచ్చే అంతవరకు ఆయన మరణమును ప్రచురించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము తప్పకుండా ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగి పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుని అనేకులకు మాదిరికరంగా జీవిస్తూ ఆయన వాక్యాన్ని ప్రకటించేవారుగా అనేకుల మధ్యలో సాక్ష్యాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసి మనము నిలబడాలి. దేవుని రాజ్యము కొరకు ఆయన బండ మీదనే మనం నిలబడాలి. అలాగే అనేకులను దేవుని యొద్దకు నడిపించేవారుగా ఉండాలి. మనము దేవుని రాజ్యానికి సిద్ధపడి అనేకులను దేవుని రాజ్యానికి సిద్ధపరచే వారముగా అనేకులకు ఆయన శిలువ యాగాన్ని, శిలువ మరణాన్ని ప్రచురించేవారుగా మనం జీవిస్తూ అనేకులకు మాదిరికరంగా నిలబడదాం. ఆమేన్.